డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం. అయితే ఇప్పుడు ఈ శస్త్రచికిత్స అనేటువంటిది చేసి తర్వాత చాలా మందికి ఏంటంటే అందులో స్టీల్ మెటల్ పెడతారు. పెట్టినప్పుడు దాని వల్ల ఏమన్నా పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఉందా అనేటువంటి ఒక అపోహ. అట్లాగే అది కరెక్ట్ మ్యాచ్ అవుతుందా మ్యాచ్ కదా మన బాడీకి అనేటువంటి ఒక అపోహ. అసలు మీరు అలా వాడే మెటీరియల్ ఏంటి, దాని వల్ల ఏమైనా దుష్పరిణామాలు ఉండే అవకాశం? ఇప్పుడు కీలు మార్పిడి మెటీరియల్స్ అంటే మన దగ్గర ఎప్పటి నుంచో 20-25 years రీసెర్చ్ చేసిన తర్వాతనే మన FDA ఫుడ్ డ్రగ్ రెగ్యులేషన్ వాళ్ళ తర్వాతనే మనకు కాబట్టి ఇవన్నీ బాడీకి వేరే ఫారెన్ మెటీరియల్ కానీ దాని వల్ల రియాక్షన్ అనేది ఏమి ఉండదు. ఇవన్నీ మనం ఎట్లా అంటే ఇది తొడబొక్క, ఇది మోకాల కింది బొక్క, ఈ పీస్ తీసేసి దీని బదులు వేరే మెటల్ పెడతాం. ఈ మెటల్ ఏంటంటే అలాయ్ ఇనర్ట్ ఉంటుంది కాబట్టి మన బాడీకి రియాక్షన్స్ అనేది ఏమి ఉండదు. మోస్ట్లీ కాంప్లికేషన్స్ అంటే ఇప్పుడు ఎంత అడ్వాన్స్ అవుతుందంటే దీంట్లో రోబోటిక్ కూడా రోబోటిక్ అన్న తర్వాత సర్జరీ టైం బ్లడ్ లాస్ అంటే బ్లడ్ ఆపరేషన్ చేసేటప్పుడు బ్లడ్ లాస్ కూడా తగ్గిస్తుంది. రికవరీ అంటే మనము 3-4 days లో నడిపిస్తాం, రోబో తోటి నెక్స్ట్ డే నడిపిస్తున్నారు. కాబట్టి ఎంత మనము పెయిన్ తగ్గుతలేదు, నాకు మెడికేషన్స్ తోటి తగ్గుతలేదు కానీ మెడికేషన్స్ కూడా నేను ఎక్కువ రోజులు వాడలేను అన్నప్పుడు అది చేయాలి. మెటల్స్ గురించి ఏం లేదండి, ఇవన్నీ ఇనర్ట్ ఉంటాయి, అన్ని టెస్టెడ్ ఉంటాయి కాబట్టి ఇది మనం ఎప్పటి నుంచో వాడుతున్నాం, దానికి అన్ని ఆల్రెడీ ట్రయల్స్ అయిపోయింది. కాబట్టి దీనికన్నా ముందు కూడా మనం మెటల్స్ వాడేటం రాడ్స్ అవన్నీ ఓన్లీ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటాయి కానీ ఇవి క్రోమియం మిక్స్ ఉంటుంది. ఈ బాడీకి ఏం టాక్సిక్ ఏం ఉండదు కాబట్టి ఏం ప్రాబ్లం. బాగుంది డాక్టర్ గారు, థ్యాంక్ యూ.